అండ్ నిన్ననే సిద్ధు జొన్నలగడ్డ అన్న కొత్త మూవీ ట్రైలర్ రావడం జరిగింది. ట్రైలర్లో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాళ్ళు క్వాలిటీ విషయంలో చాలా బాగున్నారు. ఎందుకంటే మీరు ట్రైలర్లకు బాగా గమనించండి, క్వాలిటీ చాలా చాలా హైగా ఉంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ అన్న మూవీలో చాలా కొత్తగా ఉంది ట్రైలర్లో. అండ్ మనం టిల్లు స్క్వేర్ చూడొచ్చు, టిల్లు చూడొచ్చు, బట్ ఈ రెండు దానికన్నా చాలా కొత్తగా ఉంది డైలాగ్స్. అండ్ థర్డ్ వచ్చేసి మన రీసెంట్గానే జాక్ మూవీ సిద్ధు అన్నకు ఫ్లాప్ అవ్వడం జరిగింది. బట్ అందుకే ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలాగే ట్రైలర్లో కూడా ఇద్దరు అమ్మాయిలు, బట్ మన సిద్ధు అన్నకు ఎవరితో పెళ్ళి అవుతుందో మనం కూడా ఎదురు చూడాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ట్రైలర్లో చాలా చాలా ఫన్నీగా ఉంది, బట్ లవ్ ట్రాక్ అలాగే ఉంది. మరి సిద్ధు అన్నకు ఎవరితో పెళ్ళి అవుతుందో మరి ఎదురు చూడాలి. ఈ మూవీకి డైరెక్టర్ కూడా చాలా కొత్త డైరెక్టర్ అనుకుంటున్నాను నేనైతే. బట్ రీసెంట్గానే మన తమనన్న కూడా ఓజీ సినిమాకు మ్యూజిక్ అందించి అలాగే మన సిద్ధు జొన్నలగడ్డకు ఒక మ్యూజిక్ అందిస్తున్నాడు. బట్ తమనన్న కూడా ఈ మూవీకి చాలా కష్టపడ్డాడు. నాకైతే మ్యూజిక్ చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఈ మూవీలో బాగా నేను ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం నైట్ షూట్లు ఎక్కువ చాలా బాగా జరిగినట్టున్నాయి. నేను ట్రైలర్లో కూడా అలాగే గమనించిన. అలాగే ఈ మూవీలో చాలా చాలా కొత్తగా ఉన్నాయి. బట్ టిల్లు స్క్వేర్కి, జాక్కి ఈ మూడు మూవీస్ కన్నా డిఫరెంట్గా ఉంది సిద్ధు జొన్నలగడ్డది. ఎందుకంటే మనం టిల్లు స్క్వేర్లో లవ్ స్టోరీ చూసాం, సేమ్ యాజ్ డిస్ కొంచెం అలాగే ఉంది. బట్ ఈ మూవీలో మాత్రం కొంచెం రొమాన్స్ ఎక్కువ ఉంది, అలాగే ఫన్నీ కూడా ఎక్కువ ఉంది. బట్ మరి ఈ మూవీలో మన సిద్ధు అన్నకు ఎవరు దక్కుతారో చూడాలి. అండ్ ఏ హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడో, మరి ఏ హీరోయిన్తో లవ్ నడుపుతాడో మనకు అది సినిమా వచ్చేంత వరకు ఇంకా తెలియదు. ప్రతి ఒక్కరూ సిద్ధు జొన్నలగడ్డకు ఈ మూవీకి సపోర్ట్ చేద్దాం. నాకైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని. ఎందుకంటే సిద్ధు అన్న చాలా చాలా మంచి వ్యక్తి, బట్ నేను చూసిన లైవ్లో చాలా మంచి వ్యక్తి. అలాగే ఈ మూవీ ప్రొడక్షన్కి వస్తే మాత్రం ప్రొడక్షన్ వాళ్ళు మాత్రం ఎలాంటి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. ఎందుకంటే ఈ మూవీ చాలా చాలా క్వాలిటీగా ఉంది. ఈ దీపావళికి చాలా మూవీస్ వస్తున్నాయి, మరి ఏ మూవీ గెలుస్తుందో చూడాలి. ఈ మూవీ ప్రతి ఒక్కరు ఈ మూవీకి ఈ దీపావళికి వచ్చే ప్రతి ఒక్కరు మూవీ డైరెక్టర్స్ వల్ల కొత్తోళ్ళే. మరి అలాగే మన కిరణ్ భవరం అన్నది ఉంది, అలాగే మన ప్రదీప్ రంగనాథ్ ఉంది, అలాగే మన టిల్లు స్క్వేర్ సిద్ధు అన్నది ఉంది, మరి ఇంకో మూవీ ఏదో ఉంది. బట్ ఈ 4 మూవీస్లో మరి ఏది గెలుస్తుందో చూడాలి. నాకైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఒక సినిమా అభిమానిగా ప్రతి ఒక్క సినిమా హిట్ కావాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్లు చాలా చాలా కష్టపడి అమౌంట్ పెడతారు కాబట్టి ప్రతి ఒక్క సినిమా హిట్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలాగే నేను చూసిన ప్రతి ఒక్క మూవీ ట్రైలర్, ఈ 4 మూవీస్లో ప్రతి ఒక్కటి ఏ మాత్రం తక్కువ లేదు. ప్రతి ఒక్క మూవీకి వాళ్ళకి హైప్ ఉంది. ప్రతి ఒక్క ట్రైలర్ చాలా బాగా నచ్చింది. అండ్ నిన్ననే మన సిద్ధు అన్న ట్రైలర్ కూడా రావడం జరిగింది. చాలా బాగుంది ట్రైలర్ మాత్రం, నాకైతే పర్సనల్గా చాలా బాగుంది. బట్ ఈ మూవీ మనస్ఫూర్తి కోరుకుంటున్నా పెద్ద హిట్ కావాలని. ఎందుకంటే పోయినసారి మన జాకీ మూవీ ఫ్లాప్ అవ్వడం జరిగింది. అలాగే సిద్ధు అన్న రెమ్యునేషన్లో అండ్ ప్రొడ్యూసర్ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి ఇవ్వడం జరిగింది కొంచెం. అందుకే ఈ మూవీ ఇంత మంచి మనసు ఉన్న హీరోకి ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా. నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ గాయ్స్, సైనింగ్ ఆఫ్. నేను మీ మోషా.